బ్యాక్ టు న్యూస్. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణతో ఉద్రిక్తతలకు దారితీసిన ఆళ్లగడ్డలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఈవీఎంలను భద్రపరిచారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను అక్కడ స్ట్రాంగ్ రూమ్ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. పోలింగ్ ముగిసిన మరుసటి రోజు కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో రాయలసీమలో అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను ఇక్కడే ఎన్నికల కమిషన్ ఉంచడం జరిగింది. ఇక్కడ నుంచి ఆ బలగాలను ఇక్కడ నుంచి ఉపసంహరించకుండా ఇక్కడే మరో 2-3 రోజుల పాటు కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆలగడ్డలో దృశ్యాలు చూడవచ్చు. ఇక్కడ ఉన్న సిఆర్పిఎఫ్ బలగాలన్నీ కూడా రోడ్డుపై మార్చ్ పాస్ట్ నిర్వహిస్తున్న దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. ఎందుకంటే ఫ్యాక్షన్ గ్రామాలు అత్యధికం ఈ కర్నూలు జిల్లాలో ఉన్నాయి, ఈ పక్కన కడప జిల్లాలో ఉన్నాయి, అటుపక్క అనంతపురం జిల్లాలో ఉన్నాయి. గతంలో ఎన్నికలు జరిగిన తర్వాత 2 రోజుల పాటు ఆయా గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం, మా పార్టీకి ఓటు వేయలేదంటూ అవతల పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇళ్లపైన దాడులు చేయటం, వాళ్ళ ఇళ్లను తగలబెట్టడం, వాళ్ళను హత్యలకు పాల్పడటం కూడా అలాంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈసారి అలాంటి ఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా ఈ విధంగా అదనపు బలగాలను ఇక్కడ మార్చ్ పాస్ట్ నిర్వహిస్తున్నారు. ఆలగడ్డ అనేది అత్యంత ఉద్రిక్తమైన ప్రదేశం నియోజకవర్గం కాబట్టి నిన్న కూడా ఈ నియోజకవర్గంలో గొడవలు ఎక్కువగా జరిగాయి, హింస కూడా ఎక్కువగా జరిగింది. అహోబిలం కావచ్చు, ఆలగడ్డ కావచ్చు, చాలా చోట్ల ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇటు తెలుగుదేశం వైసీపీ కార్యకర్తలు ఒకరికొకరు దాడులు చేసుకోవడం, రాళ్ల దాడులు చేసుకోవడం, ఆ తర్వాత పోలీసులు ఫైరింగ్ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడి ఉన్న సందర్భంలో ఇది అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతంగా గుర్తించి ఇప్పుడు అదనపు బలగాలను ఇవ్వడం అనేది జరిగింది. ఏపీ పోలీసుతో పాటు సిఆర్పిఎఫ్ బలగాలు మొత్తం ఆలగడ్డ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా ఇదే విధంగా మోహరించి ఉన్నారు. నిన్న జరిగిన గొడవల నేపథ్యంలో ముఖ్యంగా ఆలగడ్డలో ప్రతి వీధిలో కూడా ఇదే రకంగా మార్చ్ పాస్ట్ నిర్వహిస్తున్నారు. ఎవరైనా దాడులకు పాల్పడాలనుకున్నా, లేకపోతే ఘర్షణలకు పాల్పడాలనుకున్నా, రెచ్చగొట్టాలనుకున్నా కూడా వాళ్ళందరికీ ఒక వార్నింగ్ లాంటిది ప్రస్తుతం ఈ బలగాలన్నీ కూడా ఇస్తున్నాయి. ప్రస్తుతం ఆలగడ్డ మా కంట్రోల్లోనే ఉంది, మీకు ఎలాంటి ఛాన్స్ ఇచ్చేది లేదు, ఎవరైనా అలాంటి వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నిస్తే నిర్దాక్షిణ్యంగా వారిని అరెస్ట్ చేయాల్సి ఉంటుందంటూ ఒక రకమైన వార్నింగ్ని పోలీసులంతా ఇక్కడే ఉన్నారంటూ ప్రజలకు కూడా భరోసా ఇచ్చే ప్రయత్నాన్ని ఇక్కడ సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, పోలీసులు కావచ్చు చేస్తున్న దృశ్యాలన్నీ చూడవచ్చు. ఆయుధాలు ధరించిన లోకల్ పోలీసు కావచ్చు, అలాగే సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, అందరినీ మనం దృశ్యాల్లో చూడొచ్చు. అన్ని సెంటర్లలో కూడా ఈ సిఆర్పిఎఫ్ బలగాలు ఇదే విధంగా రోడ్లపైన తిరుగుతూ ప్రజలందరికీ కూడా భరోసా, ఎందుకంటే ప్రజలందరూ కూడా ఒక భయాందోళన మధ్య గడుపుతూ ఉన్నారు. ఈ ఫ్యాక్షన్ విలేజ్లు కాబట్టి ఎవరు ఎప్పుడు దాడి చేస్తారో, ఒకవేళ ఓడిపోతామని సంకేతాలు ఉన్న పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ అవతల పార్టీ కార్యకర్తలపైన దాడులకు పాల్పడతారన్న ముందస్తు సమాచారం నేపథ్యంలో ఈ రకంగా ప్రజల్లో ఆ టెన్షన్ అనేది లేకుండా, ఆ భయం అనేది లేకుండా మీకు మేమున్నామంటూ భరోసా కల్పించేందుకు బలగాలన్నీ ప్రస్తుతం ఆలగడ్డ నియోజకవర్గంలో ఉన్న ఆలగడ్డ సిటీలో ఈ రకంగా అన్ని వీధుల్లో కూడా తిరుగుతూ ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఒక్కచోట మాత్రమే కాదు, కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ గ్రామాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఫ్యాక్షన్ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలు అన్ని చోట్ల కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో కలిసి అశోక్, ఎన్టీవీ, ఆలగడ్డ నుంచి.